వికారాబాద్ రైల్వే స్టేషన్ ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు ఆనంద్ సురేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఆదివారం వికారాబాద్ రైల్వే స్టేషన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దుండగులపై చర్యలకు ఆలస్యం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నేను ఇక్కడ చుట్టుముట్టు కెమెరాలు ఉంటాయి, ఎవరితో ఇక్కడ ఉంటాయి కదా. కొంత మళ్ళా తర్వాత చేసినది పోయినప్పుడు మళ్ళీ సిమెంట్ తోటి మేమే చేపించేది. రైల్వే స్టేషన్ కూడలి లోపల ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కుడి చేయిని ధ్వంసం చేసినటువంటి దుండగుల ద్వారా కబడ్దార్ అని చెప్పి దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున వాళ్ళను దోషులు ఎంతటి వారైనా, ఏ పార్టీ అయినా కానీ, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ వర్గపులైనా కూడా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించాలంట అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దాడులు ఇంతటితో సమాప్తం కావాలి, పోలీసులు స్పందించాలి. ఈరోజు ఇంతకుముందు సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చేది, వాళ్ళకి దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున మేము కాంప్లైంట్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. దాని మీద స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలంట అని చెప్పి డిమాండ్ చేస్తాం. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే నిజంగా సమాజం, భారత సమాజం సిగ్గుపడాలి అనే విధానంతో ముందుకొస్తున్న తరుణం. రాచరిక వ్యవస్థ ఎంత దుర్మార్గమైందో దానికి విభిన్నంగానే అంబేద్కరిజం, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ గారి ఏదైతే ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారో ఈ మధ్యకాలంలో మొన్న పరిగి నియోజకవర్గం కులచర్ల మండలం పుట్టపాడు గ్రామంలో ఇదే ఘటన జరిగింది. వాళ్ళను పోలీసులు అత్యంత త్వరలో పట్టుకొని వాళ్ళని శిక్షించి రిమాండ్కు తరలించడం జరిగింది. వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా తొందరగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. సీసీ కెమెరాలు ఆల్రెడీ నాకు తెలిసి ఈ పాటికి దొరకొచ్చు, వాళ్ళని కఠినంగా శిక్షించి, ఎందుకంటే ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయినరు, ఈ జిల్లా నుంచే శాసన సభాపతి అయినరు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఈ కాన్స్టిట్యున్సీ వాసులు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంఆర్పిఎస్ బేసిక్ తరఫున డిమాండ్ చేస్తుంది. ఈరోజు మన అంబేద్కర్ గారి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ గారి మరి కుడి చేతిని ఎవరో దుండగులు, ఎవరో దుర్మార్గులు మరి విరగొట్టడం జరిగింది. ఈ చర్యకు పాల్పడేటువంటి ఎవరైనా సరే, మరి ఏ కులానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే, మరి వాడిని వెంటనే ఈ 12 గంటల లోపలనే పట్టుకొని వాడిని తీవ్రంగా మరి మందలిస్తారా, తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. మరి ఎంతటి తీవ్రమైనటువంటి శిక్షలు మన భారతదేశంలో ఉంటే మరి అంతటి తీవ్రమైనటువంటి శిక్షలు పెట్టి, మరి అట్లాంటి తీవ్రమైన శిక్షలు కూడా పెట్టి మరి వాడిని వెంటనే పట్టుకొని ఆ దుర్మార్గుని మన ఈపులు వలగొట్టి మరి జైలు వరకు పంపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎందుకనంటే ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ఈరోజు ఇక్కడ ఉన్న ఇంచుమించుగా 140 కోట్ల ప్రజలు మన భారతదేశంలో జీవిస్తూ ఉన్నారు. మరి ఇంతటి ప్రశాంతమైన వాతావరణం కానీ, లేదంటే ఈ వ్యవస్థ కానీ మరి ఇంత చక్కగా ఈరోజు నడుస్తున్నదంటే దాని అంతటికీ కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం మరి వారే. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ, లేదంటే భారతదేశం ప్రజలు కానీ మరి ఏ విధంగా వ్యవహరించాలి, మరి ఎవరికి ఎలాంటి హక్కులు వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించిన వారు మన భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇంతటి చక్కటి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించి నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దిక్సూచి లాంటి ఒక
చేతిని విరగొట్టడం. వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు, మనందరికీ కూడా భారతదేశానికి ప్రజలందరికీ కూడా ఈ విధంగా మనకు రోడ్డు చూపిస్తూ ఉంటారు, మనకు మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఆ చేతిని విరగొట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది దుశ్చర్య ఇది. మరి ఇలాంటి దుండగులను మరి వెంటనే పట్టుకోవాలని చెప్పి నేను ఇంతకుముందే సీఐ గారు కూడా మరి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా లిఖితపూర్వకంగా ఒక కాంప్లైంట్ కూడా వెంటనే తయారు చేసి మరి వారికి ఇస్తాం. మరి అదేవిధంగా డిఎస్పీ గారు కూడా ఇస్తాం, మరి ఎస్పీ గారు కూడా ఇస్తాం. మీరు వాళ్ళని కూడా తప్పకుండా మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి తప్పకుండా వాళ్ళు వెంటనే ప్రెషర్ పెట్టి మరి 12 గంటల లోపలనే మరి ఈ దుర్మార్గులను పట్టుకొని పెద్ద ఎత్తున వారిని శిక్షించి వారికి జైలుకు పంపి మళ్ళొకసారి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనిని చేయకుండా వివరిస్తామని చెప్పి మరి ప్రజలందరికీ కూడా నేను మాట ఇస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. మరి అదేవిధంగా ఎవరైనా సరే మరి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యను చేయడం చాలా దుర్మార్గం. మరి ఇట్లాంటి చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.